ఆటిజం వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల్లో విద్యా వికాసం కల్పించేందుకు అభివృద్ధి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కృషి చేస్తుందని ఫౌండర్ భారతి తెలిపారు. హైదరాబాద్ సమీర్పేట సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ లో రెండో రోజు క్యాంపులో ఆటిజం చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. 3 రోజుల పాటు క్యాంపులో పాల్గొనడం వల్ల తమ పిల్లలు తల్లిదండ్రుల సహకారం లేకుండా సొంతంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోగలరని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పుడు సపరేట్గా రిసార్ట్లో కండక్ట్ చేస్తున్నారు. షీ లెర్న్ థింగ్స్, ఇంకా సోషల్గా మూవ్ అవ్వడము, ఏరియల్ యాక్టివిటీస్ అవన్నీ ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్నా కానీ లైక్ వాళ్ళ ఏజ్ గ్రూప్ తోటి ప్లే యాక్టివిటీస్లో ఉంటే ఇంకా మంచి చేంజెస్ వస్తాయి. అండ్ దట్ టు భారతి మేడం గారి అండర్లో జరుగుతుంది కాబట్టి మేడం అంటే నాకు చాలా ట్రస్ట్ ఉంది. పాస్ట్ 6 months నుంచి నేను మేడం దగ్గర థెరపీస్ కోసం ఖమ్మం నుంచి ఎవ్రీ వీక్ వచ్చి చేయించుకొని వెళ్తున్నాను. సో అందుకని ఇప్పుడు కూడా మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ 3 days క్యాంప్లో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్, యోగా, మెడిటేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేడం చాలా ప్లానింగ్తో స్టార్ట్ చేసుకున్నారు. హోప్ ఇది పిల్లలకి చాలా ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నాను. As coming in contact with Abhivriddhi, it's just 6 months I have started this and I have got lot of progress which I'm finding in my son, his speech and his behavior, which I had an issue. Now he can clearly speak up and I can understand what he's speaking. And second thing, I would say hats off to Bharti that she has kept this event which is going to be workshop today for the 2 nights and 3 days. It's an awesome thought and giving up opportunity for our kids that we have one family where she will accommodate so many kids. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేరెంట్ని. సో మా పాప 18 years old డౌన్ సిండ్రోమ్ చైల్డ్. సో దీని బేస్ మీద నేను ఇది స్టార్టప్ చేశాను. అండ్ అదే ఫామ్లో తనకు వచ్చిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ నేను మైండ్లో పెట్టుకొని నేను ఈవెంట్స్ కండక్ట్ చేస్తాను. ఓకే, నాకు ఈ ఛాలెంజ్ వచ్చిందంటే నాలాగా ఉండే ఎంతోమంది పేరెంట్స్కి ఛాలెంజెస్ కంపల్సరీగా వస్తాయి. మనం ఇక్కడ మన పిల్లల్ని డేరింగ్గా కానీ ఎక్కడ కూడాను ఏ పేరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ కాన్ఫిడెంట్గా వదలలేము. మన భయం మంది, వాళ్ళకి అడగడం రాదు, ఎలాగ నేను నడవాలో వాడికి తెలియదు, నాకు ఇప్పుడు ఆ క్లాస్ ఉందన్నా కూడా ఫుడ్ కూడా ఎలా అడగాలో తెలియదు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అనుకుంటే నేను ఎలాగ వెళ్ళాలి, ఎవరిని నేను కన్సల్ట్ చేయాలి. సో ఇవన్నీ ఏవి కూడా ప్రతిదీ మనం ప్రాక్టికల్గా నేర్పిస్తేనే మనం మన పిల్లలు నేర్చుకుంటాం. సో అవన్నీ టర్మ్స్ ఏదైతే వాళ్ళు పాపం పేరెంట్స్ నేర్పించలేరో ఇంట్లోని కానీ థెరపీ సెంటర్లో కానీ అది ఇక్కడ క్యాంప్లో కంప్లీట్గా మా దగ్గర ఉంచి మేము అన్నీ కూడా మా పిల్లలకి నేర్పిస్తున్నామండి. హైదరాబాద్లోని కాచి